పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా ప్రాజెక్టు మొదలు పెడితే ఆ తర్వాత ప్రభుత్వం మారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీటి సోర్స్ని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చారు. అదే జూరాల ఉంటే 2.8 టీఎంసీ పర్ డే 25 రోజుల్లో 70 టీఎంసీలతో మరి 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. ఆ ప్రాజెక్టు 32,000 కోట్లలో పూర్తయ్యేది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్ళు జియో ఇష్యూ చేసిందేమో బుద్ధి లేని మాటలు అవి. ఏమి జూరాల మీదనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పెట్టవలసి ఉండే. కేసీఆర్ జూరాల మీద పాలమూరు ఎత్తిపోతలు పెట్టకుండా కింది తీసుకొని పోయి శ్రీశైలంలో పెట్టిండు. కనీసం మెదడున్నోడు ఎవడన్నా మాట్లాడే మాట అనేది. పాలమూరు రంగారెడ్డికి అవసరమైనటువంటి నీళ్లు రోజు 2 టీఎంసీలు. నీకు జూరాల మల్టిపుల్ కెపాసిటీయే 9 టీఎంసీలు. జూరాలలో సగటు వరద బారేటువంటిది నువ్వు హయ్యెస్ట్ వరద తీసుకుంటే కూడా 30-35 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మొన్న అయితే సగటున 22 రోజులే. సగటు ఒక దశాబ్ద కాలం తీస్తే మీరు 22 రోజులకు మించి వరద లేదు జూరాల్లో. కృష్ణానదికి వచ్చేటువంటి మిగతా వరద అంతా శ్రీశైలం పోయే వరకు వచ్చేటువంటి వరదలో ప్రధాన కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ వాళ్ళు, బచావా ట్రిబ్యునల్ గానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గానీ గతంలో అబ్జర్వ్ చేసినటువంటి విషయం, వాళ్ళు పరిశీలించి రూఢి చేసిన విషయం ఏంటంటే తుంగభద్ర ఎప్పుడైతే వచ్చి కృష్ణాలో కలుస్తుందో సుమారు 450 టీఎంసీల నీళ్లు అదే తీసుకొస్తుంది అని చెప్తున్నారు. తుంగభద్ర ఏడు ఉంది, జూరాలకు దిగువన ఉంది. కాబట్టి జూరాలను మనం ఎప్పుడు కూడా భారీ ప్రాజెక్టుల కోసం, భారీ ఎత్తిపోతల కోసం ఒక రిసోర్స్ గా వాడలేము. నీళ్లు లేవు. ఇది 100 సార్లు చెప్పంగా కూడా జూరాల నుంచి పెట్టేది ఉండే, పైన పోయి పెట్టిండు. అసలు ఇది ఆంధ్రోళ్ళు మాట్లాడే మాట. వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు మొదటి నుంచి మాట్లాడేదంటే జూరాల తప్ప కిందికి శ్రీశైలం దాకా ఎవరు రావద్దు, ముట్టుకోవద్దు శ్రీశైలం నీళ్లను. ఎందుకంటే అవతల పొగబెట్టి కొట్టుకపోతుంది కదా ఆల్రెడీ. ఇప్పుడున్న పొద్దురెడ్డిపాడును పెదవి చేసి కొట్టుకుపోయేది ఒక ఎత్తు అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వాళ్ళు అట్టడుగున 800 అడుగుల లోపల పూర్తిగా డెడ్ స్టోరేజ్, నీళ్లు పూర్తిగా బురదలో ఏడైతే ఆగి ఉంటాయో ఆ లెవెల్ కానించి వాళ్ళు లిఫ్ట్కి పెట్టుకున్నారు. దాన్ని మనం ఆపేసినాం, కోర్టులో కేసేసినాం. అంటే శ్రీశైలంలో అట్టడుగు నీటి బొట్టును వాడుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాజెక్టులు కట్టుకుంటారు. దాని మీద మాట్లాడడానికి చేత కాదు.